హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నారు. తను యాక్టరో, మోటివేటరో, లేకపోతే పొలిటీషియనో ఏంటో తెలియదు. ఇంటర్వ్యూ తర్వాత తెలుస్తుంది మనకి. హలో అండి, నమస్తే. నమస్తే. మధులత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఏమని కాల్ చేయలేను మిమ్మల్ని? అంటే ఇప్పుడు పిలిచారు కదా మాధవీలత అని. మాధవీలత, వాట్ ఈస్ మాధవీలత? మాధవీలత ఇస్ ఎవ్రీథింగ్, వెర్సటైల్. వర్స్టైల్, సూపర్ సూపర్, గుడ్ టు నో. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వర్స్టైల్ అని. ఎలా వెర్సటైల్ అంటే లైక్ ఐ వాజ్ ఇంటూ సినిమా ఇండస్ట్రీ కాబట్టి యాక్టర్, ఐ వాజ్ ఇంటూ పాలిటిక్స్ కాబట్టి పాలిటీషియన్, కంటెస్ట్ చేశాను కాబట్టి పాలిటీషియన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు ఇన్స్పైర్ చేయడం ఇష్టం కాబట్టి ఇన్స్పైరర్ అని చెప్తాను. నేను మోటివేటర్ అన్నాను, ఇన్స్పైర్ చేస్తాను. మోటివేషన్ కూడా అంటే లైక్ పొలిటికల్ గా మాట్లాడితే ఇన్స్పైరర్, యంగ్స్టర్స్ కి లవ్ లైఫ్ గురించి, కృష్ణ గురించి చెప్తే మోటివేటర్. ఇప్పుడు రెండు చేస్తున్నారు. ఎస్, యంగ్స్టర్స్ కంటే మీరు కూడా ఇంకా యంగ్స్టర్ గా ఫీల్ అవ్వట్లేదా? యంగ్స్టర్ గా ఫీల్ అయిపోయాను కాబట్టి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తాను. ఓకే ఓకే, ఆఫ్ కోర్స్ వి ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ బట్ స్టిల్ వి షుడ్ ఫీల్ యంగ్ హార్ట్. ఎందుకు కంటెస్ట్ చేశారు కదా, మళ్ళీ సైలెంట్ అయిపోయారు? బికాస్ నాకు ఒక్కసారి కంటెస్ట్ చేయాలనిపించింది, అది చూద్దాం అనిపించింది. ఆ ట్రీ ఎలా ఉంటుంది, ఎలక్షన్ ట్రీ ఎలా ఉంటుంది నాకు తెలుసుకోవాలనిపించింది. అండ్ దట్టు బీజేపీ ట్రీ ఎలా ఉంటుంది అన్నది కొంచెం డీప్ డౌన్ వెళ్ళాలి, బాగా రూట్స్ వెళ్తే తప్ప అవి అర్థం కాదు. అది పెద్ద ట్రీకి కింద వేర్లు ఎట్లుంటాయో అలా ఉంటాయి. చాలా పెద్ద స్కూల్, వివిధ క్షేత్రాలు, దాంతోపాటు పార్టీ, ఇదంతా ఎలా పనిచేస్తుందని అది తెలుసుకున్నాను. అండ్ గుంటూరులో కంటెస్ట్ చేయడం వల్ల, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు వచ్చి గుంటూరుకి మన ఆఫీస్కి, అండ్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను పాలిటిక్స్. ఎందుకంటే మీకు కూడా తెలుసు, తెలంగాణలో పాలిటిక్స్ ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకంగా ఉంటాయి. అందులో విజయవాడ, గుంటూరు మరో రకంగా అసలు రాడ్. సో అక్కడ కంటెస్ట్ చేయడం వల్ల నాకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువగా వచ్చింది. పర్సన్స్, పొలిటీషియన్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారు, బిఫోర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ట్రీట్ చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, పార్టీ సిద్ధాంతాలు ఒకటే అయినప్పటికీ మనుషులు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అవి తెలంగాణ ఆంధ్రాకి ఎట్లా, మరి హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆంధ్రాలో కూడా అంత డిఫరెన్స్. సో ఎక్కువ నేనేం తప్పు పట్టాను, కానీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన గుడ్ లెసన్స్ అవి నాకు. వాళ్ళు చాలా పాలిటిక్స్ నేర్పించారు. 10 ఏళ్ల రాజకీయం నాకు ఒక్కసారితో నేర్పించారు. ఐ వాంట్ టు బి కంటెస్ట్ చేయడం వేరు, పాలిటిక్స్ లో ఉండడం వేరు. ఎగ్జాక్ట్లీ, మీకు 10 years లో రెండు ఎక్స్పీరియన్స్ వచ్చాయి, రెండు నేర్పించారు. ఐ థ్యాంక్స్ టు గుంటూరు బీజేపీ పీపుల్. గుంటూరు 2 రైట్. సో మళ్ళీ కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు ఇంకా? నాకు నిజంగా ఎప్పుడు కంటెస్ట్ చేయాలని ఆలోచన లేదు, ఒక్కసారి కంటెస్ట్ చేయాలని అనిపించింది. బికాజ్ మేబీ అంటే నన్ను నేను ఎప్పుడు రీడ్ చేసుకుంటూ ఉంటా. నేను పబ్లిక్ పాలిటిక్స్ లో ఉండే పర్సనాలిటీకి నేను పనికిరాను. ఎందుకు పనికిరారు? మీరు ఎప్పుడు ఏదో నేను చూస్తుంటా, మీ సోషల్ మీడియా ఫాలో అవుతుంటా, ఎప్పుడు ఏదో అక్కడ పంచుతూ ఉంటారు, ఏదో సోషల్ సర్వీస్ లో ఉంటారు, కంటిన్యూస్ గా ఉంటారు. దట్ ఈస్ సోషల్ సర్వీస్. పొలిటీషియన్ సోషల్ సర్వీస్ చేయడం వేరు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ కోసం చేస్తారు. అవును, మీరు ఆంధ్రప్రదేశ్ లో కంటెస్ట్ చేస్తారు, హైదరాబాద్ లో సోషల్ సర్వీస్ చేస్తారు, బెంగళూరులో ఇంకేదో చేస్తుంటారు. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు చేయరు? రైట్, సోషల్ సర్వీస్ అనేది నక్షత్ర ఫౌండేషన్ స్టార్ట్ చేసి 11 years అయింది. సో నాకు సర్వీస్ చేయటం ఇష్టం. అక్కడ మనం సర్వీస్ చేసేటప్పుడు ఎవరికి చేస్తాం? ఆర్ఫన్స్ కో, ఓల్డ్ ఏజ్ పీపుల్ కో, అంటే నీడీకి చేస్తాం మనం. వాళ్ళు ఎవరు మనల్ని క్వశ్చన్ చెయ్యరు. పర్పస్ ఆఫ్ సోషల్ సర్వీస్ అంతే. నాకు ఏంటంటే వాళ్ళ కోసం ఎవరు వెళ్ళరు. మనం వెళ్ళినప్పుడు ఒకరోజు మన చుట్టాల ఇంటికి వెళ్ళినట్లు వాళ్ళకి ఏదో మనం కొంచెం సహాయం చేసి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంటికి, లేక వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళొక సిస్టర్ వచ్చిందో, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే వాళ్ళ మనవరాలు వచ్చిందో, అలాంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం కోసం. మనం ఇప్పుడు ఈ రోజుల్లో లేవు, కానీ మన చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చుట్టాలు వస్తే అసలు భలే ఉండేది ఫీలింగ్. చాలా బాగా అలా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చి మనం గోల చేసి, ఇలాంటి ఒక ఫీల్ ఈ రోజుల్లో మిస్ అయిపోయింది. అది ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా క్రియేట్ చేయడం నాకు ఇష్టం. అందులో నాకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది ఎస్, వర్క్ చేయడం నాకు ఎప్పుడు హ్యాపీనే. నేను ఎలక్షన్లో మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు, గెలిచే పార్టీలు ఎంత పనిచేశారో మీరు అంతే పనిచేశాము. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అంటే చాలా మంది అనుకుంటారు ఇంకో రకం ఎంజాయ్ కాదు, అలా
డోర్ టు డోర్ వాక్ చేయటము, మాట్లాడటము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే చేసే పనిని నేను ఎంజాయ్ చేశాను. అంటే మైండ్ఫుల్, చాలా మైండ్ఫుల్గా వర్క్ చేశాను నేను. సో ఐ వాస్ హ్యాపీ, ఐ లర్న్. బట్ నాకు ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఉండడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని స్థానాలు కంటెస్ట్ చేస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ? 11. అంతే కదా. సో ఇప్పుడు ఆ 11 బీజేపీ కంటెస్టెంట్లో నేను ఉంటేనే బీజేపీ అయిపోను, కానీ మాట్లాడగలగాలి. రాష్ట్రానికి ప్రభుత్వం ఏం చేస్తుందని మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. బికాజ్ ఒకప్పటి రోజుల్లో అంటే జనాలకి సోర్స్ లేదు. అప్పుడు మనం మీటింగ్లు పెట్టాలి, మైకులు పెట్టాలి, ఫిజికల్గా వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ మనం కూర్చొని అదే ఆన్ స్క్రీన్ లో ఇదే దాన్ని చేతిలో ఉన్న ఫోన్ లో చూసుకుంటున్నారు. చూసుకునేదేం ఏలియన్స్ కాదు, మన మనుషులే, మనమే చూసుకుంటాం. సో మనం టెక్నాలజీని వాడుకుంటూ ఐ వాంట్ టు స్పీక్ మోర్ అండ్ క్రియేట్ అవేర్నెస్, నాలెడ్జ్, పాజిటివ్ స్ప్రెడ్ చేయాలన్నది నా. అదర్ పార్టీస్ని తిట్టడం, వాళ్ళని అబ్యూస్ చేయడం అది నా ఇంటెన్షన్ కాదు. సో ఐఎమ్ ఆన్ దట్ డ్యూటీ. ఓకే. సో పాలిటిక్స్ లో ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు ఎస్ పబ్లిక్ ని, మీ పార్టీని, ఎస్ మీ పార్టీ వైపు జనాలను ఆకర్షించేలాగా, ఎస్ నిజాలు చెప్పేలాగా. అంటే మనం నిజాలే మాట్లాడతాం. Yeah. సో బీజేపీలో ఉన్నాను కదా, మనం ఆరెంజ్ కండువా తీసేది లేదు అసలు. తీసేది లేదు. కాషాయం కమలం వదిలేదే లేదని చెప్పారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే జనరల్ గా పదవులు వేరే వాళ్ళు ఇస్తుంటే వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా. అది కూడా వాళ్ళను ప్రతి ఒక్కళ్ళని తప్పు పట్టక్కర్లేదు. కొంతమంది పదవుల కోసమే వెళ్తే తప్పు. సో మా పార్టీలో మామూలుగా సీనియర్లు కూడా ఏం చెప్తారంటే, నీకు మన పార్టీ వాళ్ళు పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళు పదవి ఇస్తే వెళ్ళు, తీసుకో, కానీ దేశాన్ని, ధర్మాన్ని రెండింటిని వదలకు. ఈ రెండు గుర్తుపెట్టుకో. పార్టీని వదిలే వాళ్ళు కూడా చెప్తారు ఆ విషయం. పార్టీ వదిలేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, మీరు వెళ్ళిపోతా అంటే నేను మిమ్మల్ని పట్టుకోలేను కదా. మీ వ్యక్తిగత అభిప్రాయాలు అవి, కానీ దేశాన్ని, ధర్మాన్ని వదలు, సిద్ధాంతాలను వదలకు. నీ దేశం, నీ ధర్మం అని వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ వాట్ యాక్చువల్లీ యు ఆర్. దాన్ని దాటి ఆ పార్టీ ఏదో చేసేమంది కదా అని చేసేయకూడదు. ఒకళ్ళని తిట్టమంది కదా అబ్యూజివ్గా అంటే మానసికంగా మనల్ని మనం చంపేసుకొని ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళు తిట్టక్కర్లేదు. దేశం, ధర్మం వదలకు. ఎందుకంటే నాకు ఒకటే చెప్పారు, అలా వెళ్ళే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ చేతిలో పవర్ ఉంటేనే నువ్వు 10 మందికి ఏమైనా చేయగలవు. నీ చేతిలో పవర్ లేకపోతే 10 మందిలో నువ్వు కూడా ఒకదానివే కదా. ఆ నువ్వు ఒకదానివి నువ్వేం చేస్తావు? ఏం చేయవు. నువ్వు ఒక ఓటర్ అంతే, నువ్వు ఒక కార్యకర్త కాదు. నువ్వు ఎవరికైనా ఏమన్నా చేయాలంటే పవర్ ఉంది కాబట్టి, మన పార్టీ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పవర్ ఇస్తే వెళ్ళు, బట్ కీప్ డూయింగ్ వర్క్ ఫర్ నేషన్, వర్క్ ఫర్ ధర్మ. బట్ నేను వెళ్ళలే. చాలా మంది పొలిటీషియన్స్, యాక్టర్స్ పర్టికులర్ గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పాలిటిక్స్ లోకి వస్తుంటారు, ఫట్ 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 పార్టీలు మారుతారు, లేకపోతే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇంత తొందరగా ఎలా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఓన్ చేసుకున్నారు? ఈవెన్ వేరే పార్టీలో పనిచేస్తున్న పొలిటీషియన్స్ కూడా భారతీయ జనతా పార్టీలో పోతే ఎమర్జ్ అవ్వలేరు, అంటే ఓన్ చేసుకోలేరు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎలా? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలానే కదా పెంచారు. అది కొత్తగా బ్యాక్గ్రౌండ్ ఉందా ఫస్ట్ ముందు నుంచి? ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాస్ మా పేరెంట్స్ ఆంధ్ర నుంచి, మనకు ఆంధ్రాలో పెద్ద డీప్ రూట్స్ లేవు బీజేపీకి. బట్ మా తాతగారు అంటే మా మదర్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి యాంటీ కాంగ్రెస్. నేను అది చాలా ప్రౌడ్గా చెప్తా. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టే వరకు అసలు ఓటు వేయలేదంట, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వేరే పార్టీలు ఉన్నాయి, అదే కాంగ్రెస్ ఉండేది, ఆయన అసలు ఓటు హక్కును వినియోగించుకోలేదట. మా అమ్మమ్మ గాని తాతయ్య గాని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంట, ఇన్క్లూడింగ్ మై మదర్. యా, అందరూ వెళ్ళి మొట్టమొదటిసారిగా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగింది కూడా ఇంట్లో ఆ సైకిల్ గుర్తు. తర్వాత అప్పుడప్పుడే అదే సమయంలో 80లో బీజేపీ కూడా స్టార్ట్ అవ్వడం, దాని గురించి రెండు సేమ్, అది 80, ఇది 82 టీడీపీ, 80 బీజేపీ. సో అదే జనసంఘ్. అలా అదే ఐడియాలజీతో పెరుగుతూ వచ్చాను కాబట్టి మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు చెప్తుంది, తాత ఇలా నా చిన్నప్పుడే మా తాతగారు చనిపోయారు కానీ బట్ ఐడియాలజీ సేమ్. నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు చేస్తానని చెప్తే కూడా మా మదర్ అనింది, నేను చెయ్యనా అంటే, ఏం చేస్తా, మా నాన్నలాగా నువ్వు చేస్తానంటే నేనేం చేయలేను కదా, కానీ కంటిన్యూ చేయాలి. సో యాక్టింగ్ అన్నది, అవును, యాక్టింగ్ అన్నది తాతగారికి ఉన్న ఇంట్రెస్ట్ అంట. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఎర్లియర్ వచ్చేసి ఆయన ఆర్మీలో చేశారు. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ మందు తాగమన్నాడని చెప్పేసి
నేను మందు తాగనంటే, తాగకపోతే పీకేస్తా అని చెప్తే, నువ్వేంటి పీకేసేది, నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసాడంట. ఓ మై గాడ్! ఆయన ఆ రెబలే మీకు ఆ వచ్చిందా? రెబల్. తర్వాత ఆర్ఎన్బిలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా అట్లా మంత్లీ వన్స్ ఇట్లాంటి ఏమన్నా వస్తే ఊర్లలో నాటకాలు వేసేవాళ్ళు కదా. హ్మ్. ద్రౌపది పాత్ర ఎక్కువ చేసేవాడంట. హ్మ్. సో యాక్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ చేశారు. ఫీమేల్ క్యారెక్టర్ చేసేవాళ్ళంట. నా చిన్నప్పుడు మా తాతగారిది ఒక పెట్టె ఉండేది. అందులో హ్మ్. నగలు, చీరలు అవన్నీ ఉండేవి. హ్మ్. అప్పటికి తాతగారు చనిపోయారు కానీ ఆ పెట్టె అలా ఉండేదన్నమాట. హ్మ్. సో యాక్టింగ్ ఆయన నుంచే వచ్చింది. హ్మ్. సోషల్ సర్వీస్ ఆయన నుంచే. ఒంటి మీద షర్ట్ ఇప్పేసి ఒక్కొక్కసారి బనియన్‌తో ఇంటికి వచ్చేస్తారంట. అమ్మ ఏం నాన్న అలా లేదంటే, అది రోడ్ పక్కన వాళ్ళు ఎవరికో బట్టలు లేవమ్మా అందుకు ఇచ్చేసి వచ్చా. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో చూస్తున్నాం ఇటువంటి. బట్ ఆయన ఆ! దశాబ్దాల క్రితం చేశారు. సో అవన్నీ మా అమ్మ చెప్తుండేది. ఏమీ చెప్పేవాడు కాదు మాకు ఇంట్లో ఆయన ఏం చేసి వచ్చాడనేది. కానీ ఏదో ఒకటి చేసేసి ఖచ్చితంగా వస్తాడు. నీకు కూడా అదే బుద్ధులు వచ్చినాయి. నేనేం చేయలేను ఇంకా. సో ఇన్‌బిల్ట్ మీకు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఉంది. ఉంది. ఇన్‌బిల్ట్ ఉంది అది. యెస్. సో అందుకని దాన్ని అడాప్ట్ చేసుకున్న. పైగా మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ 2 ఫోటో. ఒక సైడ్ దేవుడి ఫోటోలు ఉంటే ఇంకో సైడ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ 2 ఫోటోలు ఉండేవి. హ్మ్. మా అన్న భయంకరమైన వీరాభిమాని. హుహు. అయితే అయితే ఆర్మీకి పోవాలి, లేకపోతే అసలు బతికి వేస్ట్ మనిషి అనేవాడు. ఓహ్! హ్మ్. సో అలా చూస్తూ పెరిగిందాన్ని ఇంకెలా ఉంటాను నేను. హుహుహు. ఇప్పుడేంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తున్నారు కదా బయట నుంచి. అబ్బో! ఎలా అనిపిస్తోంది? అబ్బో భలే ఉంది. బాగున్నాయా? చాలా చాలా బాగున్నాయి. కూటమి పోయినసారంటే బీజేపీ తెలంగాణ పాలిటిక్స్ చాలా సప్పగా ఉన్నాయి. హ్మ్. ఆంధ్ర చాలా హాట్‌గా ఉంది. చాలా హాట్‌గా ఏమనిపిస్తుంది ఉంది. మీకు? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్‌లీ భలే తమాషాగా తమాషా ఏంటండి? అక్కడ రాష్ట్రం కోసం కొట్టుకుంటుంటారు మీకు తమాషా. మరి ఏం చేయను, నాకైతే భలే నవ్వొస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి భారతీయ జనతా పార్టీని టీడీపీని కలిపారు. పెద్ద మ్మ్. ఎపిసోడ్ పూర్తయింది. మ్మ్. ఇప్పుడు కలిసి ఎలక్షన్ రాయబారి చేశారు అంటే మంచిదే కదా యాక్చువల్లీ. ఆయన నిన్న బాధపడుతున్నారు. మధ్యవర్తిత్వం అనవసరంగా చేసి చేశానని చేసి మధ్యవర్తిత్వం చేస్తే పెద్ద మనిషి అంటారు. మధ్యవర్తిత్వం చేసి నేను చిన్నగా అయిపోయాను అంటున్నారు. శాండ్విచ్ అయిపోయారు. చిన్నగా అయిపోయాను చెప్తున్నారు. అయ్యయ్యో. మ్మ్. అంటే దాని ఉద్దేశం ఇటు బీజేపీ పట్టించుకోలేదు, అటు టీడీపీ అంతే కదా, పట్టించుకోలేదు. 30 సీట్లు 40 సీట్లు అనుకుంటే 24 కాస్త 21 సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు 11. దానికంటే అది ఇప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినట్లు కదా అలా కంపేర్ బీజేపీకి ఎంపీలు ఎక్కువ ఇచ్చారుగా, 6 ఎంపీలు ఇచ్చారు. వీళ్ళకి 2 ఇచ్చారు. బీజేపీకి ఎంపీలు కావాలి ఢిల్లీకి. బీజేపీకి ఎంపీలు కావాలి కదా మరి. అందులో వాళ్ళు స్టేట్ ఎక్కువ కంటే తీసుకున్నారు. కూడా మరి నేషనల్ పొజిషనే చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్. కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే అసలు ఇంతకు ముందే ఎంపీ ఇచ్చినప్పుడు తీసుకుంటే ఈ పాటికి ఆయన సెంట్రల్ మినిస్టర్ అడిగారా అయిండేవాడు. ఎంపీ తీసుకోమన్నారు ఆయన. మ్మ్. ఆయనే చెప్పారు కదా లాంగ్ ఇయర్స్ బీజేపీ బ్యాక్. అవును. ఈ పాటికి నిజంగానే సెంట్రల్ మినిస్టర్ అయిండేవారు. మ్మ్. అసలు అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారండి? ముఖ్యమంత్రి బీజేపీ ట్రై చేస్తుందంట ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి. అవన్నీ ఊహాగానాలే లేండి. బీజేపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరికి చెప్పదు. మ్మ్. ఇప్పటికీ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ సీఎం క్యాండిడేట్నే డిక్లేర్ చేయలేదు. మ్మ్. అలాంటిది ఎప్పుడో 2029 ప్లాన్ చేసుకునే దానికి ఇప్పుడే సీఎం క్యాండిడేట్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు? మ్మ్. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అప్పటికప్పుడు మెరికల్ లాంటి వాళ్ళని పట్టుకొస్తారు, మ్మ్. లేదా ఓ డమ్మీ క్యాండిడేట్ అన్న పవన్ పట్టుకొస్తారు. కళ్యాణ్ అటువంటి మెరికేనా అని నా అభిప్రాయం. అప్పటికి question. ఈ 5 ఏళ్లలో బాగా ట్రైన్ అయితే గనక మెరికలా తయారవుతాడు. ఇంకా ట్రైన్ అవ్వాల. ఎట్ టు ట్రైన్. ఎస్. ఇంకా అంటే సీఎం అవ్వాలంటే హీ నీడ్ టు బి మోర్ ఫోకస్డ్. స్టిల్ ఐ లవ్ హిమ్, బట్ ఏంటంటే సీఎం అవ్వాలి అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడగలగాలి. ఇప్పుడు మోదీజీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతే బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు, పిఎం అయిన తర్వాత కూడా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. దట్ బ్యాలెన్స్ నేచర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ కూడా. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండాలంటే ఇంటరాక్షన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ బ్యాలెన్స్డ్ నేచర్ ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఆవేశంతో రగిలిపోతే వాళ్ళను రెబల్ లీడర్స్ అంటారు కానీ ముఖ్యమంత్రి Leaders, అన్నారు. ఆ. లేకపోతే కొంతమంది అందరు వైసీపీ ఎమ్మెల్యేలు అన్న కానీ కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీలుగా అసెంబ్లీలో ఎలా చేస్తున్నారు, చెప్పులు చూపించి, చాటలు చూపించి, వేలు చూపించి. మరి మనం కూడా అట్లే ఊగిపోతే మనకంటూ విలువేముంది? సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర రెబలిస్టిక్ గా ఉండొచ్చు, కానీ అదే Practical గా. ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి ఒకరోజు ముఖ్యమంత్రి అయినా డీసెంట్ గానే ఉన్నాడు తప్ప రెబలిస్టిక్ గా లేడు. Correct. సో ముఖ్యమంత్రి అంటే ఒక ఐడియల్ ఫిగర్, అట్లే బిహేవ్ చేయాలి, అలానే మాట్లాడాలి, ఒప్పించగలగాలి. అరిస్తే ఏం రాదు. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం సోబర్ గా మాట్లాడితే గనక ఆయన మామూలుగా ఉన్నప్పుడు సూపర్ గానే ఉంటారు. బహిరంగ సభల్లో ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ దట్ ఆ పబ్లిక్ ని చూసినప్పుడు ఆయన సైకలాజికల్ గా అట్లా రైజ్ అయ్యే అవకాశం ఉందేమో. అలా రైజ్ అయిన తర్వాత వీళ్ళకి నచ్చుతుందేమో,
కానీ ఆ నచ్చే వాళ్ళు ఓట్లు వేయాలి కదా. అది సమస్య. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే వాళ్ళు ఓట్లు వేయట్లేదని ప్రూవ్ అయింది చాలాసార్లు. ఎస్, ఆ ఓటు బ్యాంక్ని మనం సంపాదించుకున్న రోజే మనం ముఖ్యమంత్రి అవుతాం, అంతే. ఆ ఫ్యాన్స్ ని ఓటుగా టర్న్ చేయలేకపోతున్నారు ఆయన. టర్న్ ఎగ్జాక్ట్, చేయాలంటే మీరు చెప్పినట్టుగా సోబర్ గా అవును మాట్లాడుతూ కన్విన్స్ చేయగలగాలి. అవును. ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్కి లేదా ఎమ్మెల్యే అయ్యే పొజిషన్కి, అంటే ఎమ్మెల్యే అయితే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతారని రూల్ ఏం లేదు కదా. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిపోతే ఎలా? ఆ పీపుల్లో ఉన్న పల్స్ని కొంతే వాడుకోవాలి. అంటే ఒక మీటింగ్కి వస్తే ఒక 25% అపోజిట్ పర్సన్, అంటే అపోజిషన్ పార్టీని విమర్శించి 75% మనం ఏం చేస్తామన్న దాని గురించి మాట్లాడాలి ఎప్పుడు. నాకు మోడీ గారిలో నేను గత 10 ఏళ్ళుగా నేను చూసి ఇష్టపడింది ఏంటంటే, అపోజిషన్ అప్పుడప్పుడు పార్లమెంట్లో వేసుకుంటాడే తప్ప ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, బహిరంగ సభలకు వెళ్ళినా మనం ఏం చేస్తారో ఫస్ట్ మాట్లాడతాం. మొన్న తెలంగాణకు వచ్చారు, కొంచెమే అపోజిషన్ పార్టీని వేసుకుంటారు, మిగిలిందంతా మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలి, గెలిస్తే ఏం చేయాలన్న దాని గురించే మాట్లాడతారు. డెవలప్మెంట్ అది ఎప్పుడైతే ఒక లీడర్ నేర్చుకుంటారో, సో ఆటోమేటిక్గా పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దట్ 25%. 75% థింక్ చేస్తారు, నిజంగా చేస్తారా వీళ్ళు అని. సో అప్పుడు వర్కౌట్ అంతే కదా, ఏదో చేస్తారనే వస్తారు తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం రారు. ఎగ్జాక్ట్లీ, ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో కావాలి, బోర్ కొట్టకుండా. నిద్ర వచ్చేటప్పుడు నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు ఓ చిన్న డైలాగ్ వేస్తే అయ్యా ఆపోజిషన్ లీడర్ అన్నారని చెప్పేసి దే ఫీల్ ఎనర్జెటిక్. సో మీకేమనిపిస్తుంది, పాజిటివ్ గా ఉందా కూటమి? యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఏమైందంటే, అలయన్స్ పెట్టుకునే ముందేమో వస్తుందని ఒక ఊపు వచ్చింది, మళ్ళీ 2-3 రోజుల నుంచి ఏదో చేంజ్ అయినట్లు మీకు అనిపించట్లా? ఏదో వీకెన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నేను బీజేపీ కాబట్టి అలయన్స్ పెట్టుకున్నా నేను బీజేపీ తరపునే మాట్లాడతాను. అలయన్స్ ఈజ్ సో గ్రేట్ అని అయితే నేను ఖచ్చితంగా అనలేను, బట్ అవసరం అక్కడ. బీజేపీ ఎందుకు పెట్టుకుందంటే, ఎస్, 0 సీట్లు ఆంధ్రప్రదేశ్లో. అందరూ ఈవీఎం ట్యాంపరింగ్లు అంటారు కానీ బొంద ఈవీఎం ట్యాంపరింగ్ నేను కంటెస్ట్ చేసి 100 బూతులు తిరిగాను. అందులో 100 బూతులు ఒక 10 ఈవీఎం మెషిన్లు చెడిపోతే టెక్నీషియన్స్ వచ్చారు. నేనే ఒక టెక్నీషియన్ అడిగాను, అది జరిగిందా ట్యాంపరింగ్ అంటే, ఊరుకోండి మేడం. అంత జరిగితే కనీసం డిపాజిట్లన్నా తెచ్చుకునే వాళ్ళం కదా ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఈవీఎంలను మేము చీట్ చేయగలిగితే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ, కనీసం డిపాజిట్, వీళ్ళు వర్త్ఫుల్ క్యాండిడేట్లు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిపాజిట్లన్నీ వచ్చేవి కదా. అదంతా అవ్వదండి. బట్ ఏంటంటే ఆంధ్ర నుంచి ఈసారి మనకు కొన్ని సీట్లు కావాలి, పార్లమెంట్ కొన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలకి అంటే కాంబినేషన్లో వెళ్తే ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ముగ్గురు కార్యకర్తలు లేకపోతే ఓటర్లని మనం అట్లనే న్యూట్రల్ ఉన్న వాళ్ళని కూడా మనం ఓట్ బ్యాంక్ మార్చుకోవచ్చు. సీట్లు రావడం అనేది ఇట్స్ గుడ్, బట్ సంహౌ మనం రియాలిటీ మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు రియాలిటీ నిన్ననే నా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చేసి పెట్టాను, జగన్ ని కొట్టడం కొంచెం కష్టమే అని. ఆల్రెడీ కింద కామెంట్లు, ఎంత ఇచ్చారు ఏంటి వైసీపీ వాళ్ళు నీకు? నాకు ఉన్నాయి ఫ్యాక్ట్ మాట్లాడితే, అంటే మీరు జర్నలిస్ట్, మిమ్మల్ని అనొచ్చు. నేను పార్టీ నన్ను పట్టుకుని ఎంత ఇచ్చారేంటి, ఓహో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా, అది మరి జగన్ పవర్ అంటే కాదు. ఇక్కడ జగన్ పవరా ఇంకొకరి పవరా కాదు, అక్కడ పల్స్ చూడాలి, జనాల పల్స్. ఒక మూస దూరంలోకి వెళ్ళిపోయారు, మనకి ఏం సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. ఇప్పుడు 45 years వచ్చిన ఉమెన్కి వచ్చేసేసి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తున్నాయి. నిరుద్యోగులు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, నేను తప్పు అనను. మనకు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు సంక్షేమ పథకానికి ఇవ్వాలి, 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవాలి. కానీ ఇక్కడ 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లకి సంక్షేమ పథకాలకి ఇచ్చేసి 25 రూపాయలకి పెట్టాలంటే ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ కూడా పెట్టలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో క్లియర్ గా. ఇక్కడ చూస్తే నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు కష్టపడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బయింగ్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక బుల్లెట్ బయింగ్ చాలా ఎక్కువైందంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి నుంచి. అంటే ఇంతకుముందు కొన్నారు, బికాజ్ లాస్ట్ ఇయర్ వరకు చూసారు. అండ్ దెన్ మదర్స్ కి వస్తున్నాయి కదా, అండ్ ఫాదర్స్ కి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అండ్ ఫాదర్స్ కి వచ్చేసి అవేవి కరువు పనులు సంథింగ్ చేస్తారు. మా ఊర్లో వెళ్తా నేను మా విలేజ్ లో వెళ్ళారు కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వు చూడకుండా చెప్తున్నా అంటే కాదు. మార్నింగ్ 9 o'clock కరువు పనులకు వెళ్తారంట, నడుచుకొని వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఆడొక 1 hour పని చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని 11 o'clock ఇంటికి వచ్చేస్తారు. ఎంతసేపు తీసారు? 2 గంటలు 3 గంటలు గట్టిగా. మొత్తం టైం ఇన్వెస్ట్ చేసి మగాళ్ళకి 500 అనుకుంటా అండి, 250 ఎంతో. మెన్ కి 500 అనుకుంటా, లేడీస్ కి 250 to 300 అనుకుంటా. ఇప్పుడు పని చేసి డబ్బులు తీసుకుంటే
నేనేం తప్పు పట్టను, ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కాబట్టి చెమట ఓడిస్తే డబ్బులు అది మీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇస్తుంది మరి ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుంది అదే మీరు చూడాలి మేనిఫెస్టోలో. ఎగ్జిక్యూట్ చేయాల్సిన చూడాలి వాళ్ళు పని చేయిస్తున్నారా లేదా ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ పెట్టిన పర్పస్ ఓకే నేను పని మిస్టేక్స్ కల్పించడం. బీజేపీ వాళ్ళలో మిస్టేక్స్ లేవు అని నేను అనను. స్కీమ్ మిస్టేక్ కాదు నేను ఆ. అంటుంది ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఆ, వాళ్ళు, exactly, అదే వాళ్ళు పని అంటున్నాను. చేయిస్తున్నారా లేదా అనేది ప్రాబ్లం. అట్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కూడా ఆ ఫోర్స్ చేసి వాళ్ళు మాట్లాడుతుండాలి. వాళ్ళు ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఏం చేయలేము, కానీ మాట్లాడగలగాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ లో సైలెంట్ ఉన్నారు పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు దట్స్ వాట్ ద ఇష్యూ. సైలెంట్ మోడ్ లో ఉన్నారు ఈవెన్ మోడీ గారికి స్కీమ్స్ చెప్పడంలో కూడా ప్రాపర్ గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదేమో లేదు. అనిపిస్తుంది. ఆనెస్ట్లీ లేదు, మేము అది తెలంగాణ ఒప్పుకోవాలి. కంపేర్ నేను చేస్తున్నాం ఒప్పుకుంటా. ఇక్కడ చూస్తున్నాం కదా. నేను ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ చెప్పను, డిప్లొమాటిక్ ఆన్సర్లు చెప్పను. నాకు చాలా మంది చెప్తారు, Hmm. మాధవి నువ్వు సేమ్ పార్టీలో ఉండి ఇదే పార్టీని నువ్వు బాగా విమర్శిస్తూ ఉంటావు, నీకు గ్రోత్ ఉండదు ఇలా విమర్శిస్తే. నువ్వు అట్లా అనకూడదు, నువ్వు ఏం చేసినా సరే అబ్బా సూపర్, ఆహా సూపర్, ఇది ఉంది అది ఉంది అట్లా చెప్పంటే ఐ కెనాట్ టెల్. అది చేసే కదా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ బీజేపీలో ఉండే స్పోక్స్ చెప్పలేకపోతున్నారు. మరి స్పోక్స్ ఎందుకు అంతే కదా. అన్నది నా ప్రశ్న. 3 years బ్యాక్ వరకు అయితే ఆల్మోస్ట్ 15 మంది స్పోక్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, అవును వైబ్రెంట్ గా ఉండేది పార్టీ లేదు, అప్పుడు. స్పోక్స్ ఉండేవాళ్ళు, Hmm. కానీ స్పోక్స్ ఎవరో మాకే తెలిసేది నాకు కాదు. నేను భారతీయ జనతా పార్టీ ఏపీలో యాక్టివ్ గా ఉండడం ఎప్పుడు చూసానంటే కన్నా గారు ప్రత్యే- ఉన్నప్పుడు నేను చూసా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బీజేపీని అందరూ తిడుతున్న టైంలో అవును చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అప్పుడు అవును, చాలా అగ్రెసివ్ గా ఉండి Correct. టీడీపీని కానీ వైసీపీని అందరినీ గట్టిగా అది నేను కంటెస్ట్ చేసే టైంలో అదే టైం కన్నగారు ఉన్న టైం. నిజంగా నడిచింది. అంత హేట్రెడ్నెస్ లో కూడా టు బి ఆనెస్ట్లీ అంటే వైసీపీ టీడీపీ లోకల్ గా రీజనల్ పార్టీస్ లో వెరీ స్ట్రాంగ్ పార్టీస్. అవును. బీజేపీ అన్నది అక్కడ ఆనెస్ట్లీ 0 seats సంపాదించినాం, అవును. కానీ మాక్సిమం ప్లేసెస్ మేము కంటెస్ట్ చేసాము. అవును. బట్ అలాంటి చోట్ల కూడా పెద్ద పార్టీలతో అంటే నేషనల్ వైడ్ గా పెద్ద పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దాన్ని నేషనల్ పార్టీగానే కన్సిడర్ చేస్తారు, రీజనల్ గా దాన్ని అడాప్ట్ Total గా. చేసుకోలేరు. ఉమ్. అట్లాంటి చోట కూడా ఇది కూడా ఈక్వల్ పార్టీ అన్న హవా నేను చూసా. ఉమ్. మీరన్నది నిజమే, కాకపోతే ఇంకా మా వాళ్ళే కష్టపడాలి, ఉమ్. మాట్లాడాలి, ఉమ్. పాజిటివ్ చెప్పాలి. అసలు ఆంధ్రప్రదేశ్కి అసలు రాష్ట్రాలకి ఏమేమి స్కీములు ఇచ్చింది, ఉమ్. అమ్మఒడ బొమ్మఒడ నాకు తెలిసి ఏమేమి ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులకు తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ ఇస్తుందో. ఎగ్జాక్ట్లీ A to Z స్కీమ్స్ ఇస్తుంది. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తే జెడ్ లెటర్ వరకు ఉమ్. ఈచ్ స్కీమ్ ఉంటుంది. అవునా? ఏ టు జెడ్ A to Z ఉంటుంది. ఆల్ఫాబెట్ లో ఉన్న మొత్తం 26 అక్షరాలు. 26 అక్షరాలతో కొన్నింటిలో అయితే 2 స్కీమ్లు ఉంటాయి, ఉహు. చాలా ఉంటాయి. ఈ రోజు మహిళలకి వచ్చే లోన్స్, ముద్రా లోన్స్ అయితే ఏంటి, లేకపోతే చాలా మందికి ఇప్పుడు 500కి ఆడపిల్లల ఇక్కడ కోసం, 500కి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మన మహిళలకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. Hmm. కొన్ని కోట్ల మంది 6 కోట్ల మంది కొంతమంది మహిళలు కొంత లాభం section. పొందారు ఉమ్. అలా గ్యాస్ సిలిండర్స్. Hmm. ఈ ఏదైతే మనకు దాన్ని ఏమంటారు, మనం గ్యాస్ సిలిండర్ తీసుకుంటే వెనక్కి కొంచెం ఇచ్చేస్తాం కదా. మనకు అదేదో పడేదండి, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు ఈ మధ్య, యాక్టివ్ గా లేను కదా. సబ్సిడీ, కరెక్ట్. సబ్సిడీని వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఆనెస్ట్ గా అడిగారు, మీరు సబ్సిడీ వెనక్కి తీసుకుంటే చాలా పేద మంది. మహిళలకి వస్తది అని. కానీ ఎంతమంది నిజంగా సబ్సిడీ వెనక్కి తీసుకున్నారు? ఎవరన్నా అడిగితే బుజ్జి నాన్న కన్నా ప్లీజ్ అమ్మా సబ్సిడీ వెనక్కి ఇవ్వు, పాపం పేదోళ్ళు కొంతమంది 4 కష్టపడుతున్నారు, 5 కోట్ల పొగ వెనక్కి కళ్ళల్లోకి ఇచ్చేసారు. పోతుందంటే నిజాయితీకి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా సబ్సిడీ పడిందా లేదా చూసుకుంటారు. వెనక్కి ఇవ్వట్లేదని చూసి కట్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేసినందుకు మళ్ళీ ఏడుపులు, మాకు సబ్సిడీ కట్ చేశారని. కానీ మనం కొనుక్కోగలిగే కేపబిలిటీ ఉంది. అసలు ఆ పొగ అంటే కళ్ళల్లోకి effort వెళ్ళి చేయలేనప్పుడు, మహిళలకి ఇవ్వాలనే కదా. అని మన తరపు నుంచి అది సమాజ సేవకి మనం డొనేట్ చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది కదా. ఇలా చాలా స్వచ్ఛ భారత్ అండ్ మహిళలకి టాయిలెట్స్, దట్స్ ఉమెన్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. అవును. మహిళలకి టాయిలెట్స్ ఎన్ని కొన్ని కోట్లు అన్ని రాష్ట్రాల్లో కట్టించడం జరిగింది. ఎవ్రీథింగ్ అని అంటే ఇప్పుడు నా దగ్గర నేను లిస్ట్ పెట్టుకోలేదు యాక్చువల్లీ. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏపీ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీ కోసం కంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రీజనల్ పార్టీల కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కొంతమంది వైసీపీ ప్రో, కొంతమంది టీడీపీ ప్రో, కొంతమంది జనసేన ప్రో, కొంతమంది ఎవరికి ప్రోనో తెలియకుండా ఉన్నారని. అంటే యాక్చువల్లీ నేను కూడా విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఉందా ఆ ఇంప్రెషన్ అయితే ఉంది కదా. అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఉండేది అంటే దో ప్రో బీజేపీయన్స్ బట్ దే ఆర్ నాట్ బీజేపీ పీపుల్. అంటే మోడీ ఫ్యాన్స్ చాలా మంది, యాక్టివిస్టులు, అంటే అన్అఫీషియల్ స్పోక్స్, వీళ్ళెవరో కండువా కప్పుకున్న వాళ్ళు కాదు. బట్ దే లవ్ నేషన్, దే లవ్ మోడీ, దే లవ్ డెవలప్మెంట్, ఇవన్నీ ఉండేవాళ్ళు కొంతమంది అండం నేను విన్నా అనమాట. వైసీపీ బీజేపీనా, టీడీపీ బీజేపీనా,
జనసేన బీజేపీ లేదు 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 తక్కువ. జనసేన బీజేపీ బోత్ డిఫరెంట్ ఐడియాలజీ బట్ సిమిలర్ ఐడియాలజీస్, ఉమ్, ఉమ్. లేదా డైరెక్ట్ బీజేపీ. డైరెక్ట్ బీజేపీ సో ఈ 3 బీజేపీలో విచ్ బీజేపీ? ఏ బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవాలి? వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఇచ్చారు. అసలు ఇట్ గివ్స్ మీ సో మచ్ పెయిన్ తెలుసా. ఉమ్, అసలు నేను కంటెస్ట్ చేసినప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్లు ఈసారికి ఎట్టా మీరు వైసీపీ వాళ్ళు ఒకటిలే కదమ్మా, ఈసారి వైసీపీకి వేసేస్తాంలేమ్మా అంటే వాళ్ళు నువ్వు కాదు మేము వైసీపీ ఒకళ్ళు కాదు అంటే లేదులేమ్మా మాకు తెలుసు ఎందుకు ఎలాగో మీరు వేసినా గెలవరు వాళ్ళు గెలుస్తారు కదా మీరు ఒకటే కదా అన్నారు. ఉమ్. అయ్యో కాదు అని సో అది చెప్పడానికి డ్యామేజ్ చేసింది భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు కూడా డ్యామేజ్ చేస్తుంది. బోత్ పార్టీస్ ఓన్ చేసుకుంటున్నప్పుడు ఇప్పటికి కూడా అంటున్నారు కదా, అంటే జగన్ మోడీ మీద కామెంట్స్ చేయకపోవడము. ఇప్పుడు ఎవరి తెలివితేటలు వాళ్ళవండి. ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఆయన ఎవరిని పట్టించుకోడు. ఏ కామెంట్స్ చేయడు. ఇదిగో నాకు కావాల్సింది మీరు ఇవ్వండి, నా రాష్ట్రానికి కావాల్సినప్పుడు అడుగుతా, నేను తెచ్చుకుంటా, నేను తింటా ఉంటా, బరాబర్ నేనే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతా అన్నట్లు ఉంటది. ఉమ్, జగన్ కూడా అదే పాలసీ ఫాలో అవుతున్నాడు. అబ్బో మన మీద బోల్డెన్ కేసులు ఉన్నాయి రా బాబు, ఎందుకు వచ్చినా కూడా అసలు లక్షల కోట్ల స్కాములు చేసి ఉమ్. ఇరుక్కొని ఉన్నాము. పదవి ఎన్ని రోజులు ఉంటుందో ప్రజలు ఎవరికి పదవి శాశ్వతం కాదని కాదు తెలుసు. కదా. ఉమ్, వాళ్ళ నాన్నకి శాశ్వతం కాదని తెలుసు, అపోజిషన్ లీడర్స్కి శాశ్వతం కాదని తెలుసు. మళ్ళీ కెలుక్కొని ఆ కేంద్రం నుంచి వచ్చేవి కూడా ఎందుకు బొక్క పెట్టుకోవడం మనము? అది మళ్ళీ బొక్క పెట్టుకుంటే ప్రాజెక్టులకు వచ్చి డబ్బులు ఆగిపోతాయి, ఉమ్. లెక్క చూపి అంటారు. మళ్ళీ ప్రాపర్గా లెక్క చూపించకపోతే మళ్ళీ మనకు పైసలు రావు, ఎందుకు వచ్చినా కూడా అని అలా కూల్గా నేను కావాల్సిన ఈ తెచ్చుకుంటున్నారు. ఇంటర్వ్యూలో అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి, రివీల్ చేయండి, తర్వాత రివీల్ చేస్తా. ఆ. ఏపీలో ఎవరు గెలుస్తున్నారు? క్వశ్చన్ మాత్రమే రిలీజ్ చేద్దాం, మనం ఆన్సర్ రిలీజ్ చేయదు. నేను ఎలక్షన్ రిజల్ట్ రోజు వేస్తాను. ముందే చెప్పిన మాధవీలత. దిస్ ఇస్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ యా. Very చేద్దాం, tricky. రికార్డ్ చేసి ఉంచుతాం, అంటే సీల్డ్ కవర్ లో పెట్టేసి ఉంచుతాం దీన్ని. దీనికి నేను స్ట్రైట్ ఆన్సర్ అయితే డెఫినెట్ గా ఇవ్వలేను. ఇవ్వాలి, రిజల్ట్ వచ్చేసాయి ఆల్రెడీ. రిజల్ట్ వచ్చేసినే కాదు కానీ ఈ 3 days నుంచి మళ్ళీ మారింది. ఆనెస్ట్లీ 3 days లో మారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఆయన గెలవకుండా ఉండాలి అంటే ఈ 3 పార్టీల కార్యకర్తలు భయంకరంగా కష్టపడి పనిచేయాలి, లేకపోతే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాదండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ షర్మిల గారు, అవును వివేకానంద రెడ్డి గారు కూతురు, కరెక్ట్, ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ మీడియా, అవును ప్రశాంత్ కిషోర్, ఇంతమందిని పెట్టుకున్న తర్వాత మళ్ళీ గెలుస్తారో లేదని డౌట్ ఏంది, ఓడిస్తామో లేదని డౌట్. ఇక్కడ పార్టీ బలము నాయకుడు బలమైనోడు అని కాదు. నేనేం చెప్తా అంటే ఓటేసే ప్రజలే గొర్రెలు అంటాను. ఆనెస్ట్లీ మనకు కావాల్సిన పథకాలన్నీ వస్తున్నాయి కదా. సో 90 days పీపుల్ మనం ఆనెస్ట్గా ఒప్పుకొని తీరాలండి. కష్టపడడం తక్కువ, ఆశపడ్డం ఎక్కువ అయిపోయింది. అలా అలవాటు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏనా అని కాదు, మాక్సిమం అన్ని వాట్ ఐ బిలీవ్ ఏంటంటే మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో నేను జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఒక పాజిటివ్ టర్న్ కొంచెం ఏమైనా ఇవ్వాలి అంటే చెప్పేది అమ్మ ఒడి ప్లస్ ఇంగ్లీష్ మీడియం. అవును, ఆ రెండు నేను అదే ఇంగ్లీష్ చెప్తున్నాను మీడియం కదా. ఒక 10 years గవర్నమెంట్ ఉంటే పిల్లోడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ లో చదివి కనుక వాడు బయటకు వస్తే ఆ ఫ్యూచర్ డెఫినెట్ గా బాగుంటుంది. వేరే కదా. బికాస్ లాంగ్వేజ్ ఈజ్ ద కమ్యూనికేషన్ ఫర్ World వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఇక్కడ చాలా మంది ఏంటంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితే కామెంట్స్ చేస్తారు, నువ్వు బ్రిటిషర్స్ ని హేట్ చేస్తావు, వై ఆర్ టాకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ యార్. Language, yeah. బ్రిటిష్ How to రూలింగ్ ఈజ్ డిఫరెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. అంటే బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి వాడితో కమ్యూనికేట్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కదా. మాట్లాడాలి కదా, వేరే ఆప్షన్. స్వతంత్ర సమర గాంధీ పోయి ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉంటాడు కదా, హిందీలో మాట్లాడితే బ్రిటిష్ వాడికి అర్థం కాదు కదా. లాంగ్వేజ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ కదా. బట్ ఇక్కడ నేను మొన్న కూడా చెప్పా, ఎస్ గవర్నమెంట్ స్కూల్స్ కి మంచి జరిగిందా అంటే డెఫినెట్ గా మంచి జరిగిందనే చెప్తాను. అందులో మనం చెడు జరిగిందని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనకు నచ్చట్లేదు కదా అని చెప్పేసి 100% ఎవడు 100% తక్కువ బ్యాడ్ ఉండరు, అట్లే 100% గుడ్ కూడా ఉండరు. చిన్న దొంగ పెద్ద దొంగ మనం లెక్కేసుకోవాలని చెప్తాను నేను ఎప్పుడు. చిన్న గీత పెద్ద గీత అంతే, చిన్న గీత పెద్ద గీత కాదు, చిన్న దొంగ సరే, చిన్న దొంగ పెద్ద దొంగ. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు మీరు చెప్పిన మీరు రెండు చెప్పారు కదా అమ్మఒడి, ఆ అమ్మఒడి కూడా అప్పులు తీసుకొచ్చాడా లేకపోతే తిరుపతి హుండీ నుంచి పట్టుకొచ్చాడా? వాట్ హీ సేయింగ్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు డెవలప్మెంట్ కోసం 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పనిచేశాయి. డెవలప్మెంట్, రోడ్లు, కంపెనీలు ఏదో చెప్పారు. ఇప్పుడు నేను ఖర్చు చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ పైన. దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులు అనేది ఉంది కదా, గుజరాత్ గారు చెప్తారు. సో అట్లా మనుషులపైన ఇన్వెస్ట్ చేస్తున్నాను. మనిషి ఎదిగితే, మనిషి డెవలప్ అవుతే కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఏదో అతను తీసుకొస్తున్నాడు.
ఇప్పుడు మనిషి ఎదగాలంటే ఏం కావాలి? చదువు. ఓన్లీ ఉచిత పథకాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఉచిత పథకాలు అవి వేరే. ఇది ఎడ్యుకేషన్ పైన. ఓన్లీ ఎడ్యుకేషన్ వైజ్ ఓకే. దాన్ని Yeah. అసలు ఎవరు డినై చేయట్లేదు. మిగతాయి అసలు సరే ఇంకా ఎడ్యుకేషన్ గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఏదో ఇంగ్లీష్ ఊరికే మీడియం ఇంగ్లీష్ వ్యతిరేకించారు మీడియం కదా. అంటే తెలుగు మీడియం రన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం కూడా రన్ అవ్వాలి. Hmm. బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. ఒకే స్కూల్లో రెండింటిని నడపాలి. ఇప్పుడు అదే దాన్ని జరుగుతోంది. అసలు డినై చేసే సమస్య లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ మనం ఎవరితో మాట్లాడినా కమ్యూనికేట్ చేయాలన్నా ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ అయినప్పుడు ఆ లాంగ్వేజే మనకు బ్యారియర్ అవ్వకూడదు కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఇంకా బెటర్ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకునేదాన్ని. మేబీ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను బెటర్ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను. సో నా ఇంగ్లీష్లో చాలా తప్పులు ఉంటాయి. పీపుల్ అంటారు సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ రాదు, నీ బతుకు ఇంగ్లీష్ కూడా రాదంటే ఇంగ్లీష్ బ్రతుకు తెరువు, అది అవసరమైన వాళ్ళకి. కానీ నాలాంటి వాళ్ళకి మేబీ ఇంటర్నేషనల్ లెవెల్గా మాట్లాడడానికి మంచి మంచి స్టేజెస్ మీద మాట్లాడడానికి ఇంగ్లీష్ స్కిల్స్ పనికొస్తాయేమో. బట్ నాకు సర్వైవల్ అయితే అవుతుంది కదా. కానీ అందరికీ నాలాంటి సర్వైవలే ఉండాలి, మీలాంటి సర్వైవలే ఉండాలంటే ఎలా అవుతుంది? కాదు కదా. వాళ్ళ డ్రీమ్స్ కి వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న దానికి లాంగ్వేజ్ అన్నది వాళ్ళకి బ్యారియర్ అవ్వకూడదు. కాబట్టి ఇంగ్లీష్ ని డెఫినెట్ గా ఇప్పుడు ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ రాంగ్ అంటే నేను అనను. 1-2 గుడ్ ఉన్నాయి. కానీ దాంతో పాటు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తామో, కొత్త కంపెనీలు తీసుకొస్తామో అప్పుడే కదా ఈ అమ్మఒడులు, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫీజులు, వాళ్ళకి బుక్స్, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కదా. ఇన్కమ్ జనరేట్ చేయకపోతే 10 లక్షల కోట్ల అప్పు అయిపోతే తర్వాత మళ్ళీ గెలిస్తే అది 30 లక్షల కోట్ల అప్పు అయితే ఆ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాల మీద బర్డన్ పడుతుంది కదా. నెక్స్ట్ వస్తామని చెప్తున్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. ఇన్ఫాక్ట్ ఈయన సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడితే ఆయన 1,25,000 కోట్లు ఖర్చు పెట్టే హామీలు ఇస్తున్నారు. సరే ఇంకా మరి అంత మనం డీప్ గా వదిలేద్దాం. ఇప్పుడు ఏంటి మోడీ మళ్ళీనా వస్తాడు? ఫిర్ బార్ మోడీ సర్కార్. ఎందుకు? బికాస్ ఇక్కడ చెప్పడానికి చాలా ఉన్నాయి. అందరూ ఏదో రీసెంట్ గా రామ్ మందిర్ కడతామని అంటే రామ్ మందిర్ అనేది ఎప్పటి నుంచో మేనిఫెస్టోలో ఉంది. అది లేదు, ముందు నుంచి చెప్పుకుంటూ అద్వానీ గారి హవా నుంచి అంటే మేనిఫెస్టోలో అది పెట్టకపోయినా అది బీజేపీ ఎజెండా అని చెప్పారు. బహిరంగ సభల్లో మేనిఫెస్టోలో కనపడదు. అంటే అదేంటంటే లిటరల్ గా రాయని ఓపెన్ గా చెప్పినటువంటి మేనిఫెస్టో అనుకోండి, ఎజెండా అనుకోండి. మేనిఫెస్టో కాకపోతే ఓపెన్ ఎజెండా. దే ఆర్ వెరీ క్లియర్. దే సెడ్ దే డిడ్ ఇట్. సో మొన్న సిఏఏ కూడా అమలు చేసేసారు. ఇన్ని సంవత్సరాలు రకరకాల అపోహలు జరిగినా భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలకి ఎలాంటి నష్టము లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానివల్ల మన దేశానికి మంచి జరుగుతుంది. మన దేశానికి హద్దులు గీయకపోతే ఎవడబడితే ఆడొచ్చేసేస్తుంది. మనకే సరిగ్గా బతకడానికి లేకపోతే ఇంకెవడో వచ్చేసి మన దేశంలో ఉన్నదాన్ని దోచుకొని తిని లేకపోతే మన మీదే వాడు టెర్రర్ అటాక్స్ చేస్తుంటే మనం ఎలా ఊరుకుంటాము? సో నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ నుంచి జిఎస్టీ వచ్చినప్పుడు లేకపోతే డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా హేట్ చేశారు. బట్ సెకండ్ టైం కూడా గెలిచారు. ఎందుకంటే పీపుల్ దే నీడ్ లిటిల్ టైం అండర్స్టాండ్ చేసుకోవడానికి. అరే మార్పు మనమే కోరుకున్నాము, సో అర్థం చేసుకోవాలి. మనకే బాధ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఫుడ్కే మనం ఎంత ఇబ్బంది పడతాం. పక్క రాష్ట్రానికి వెళ్తేనే సఫర్ అవుతాం. స్లీప్ మనకు సరిగ్గా పట్టదు. కొత్త ప్లేసు, ఇక్కడ ఫుడ్ బాగాలేదు, ఇక్కడ టేస్ట్ బాగాలేదు, ఎన్ని కంప్లైంట్స్ చేస్తాం. ఒక వ్యవస్థలో మార్పు జరిగినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి మనకు సహజంగా జరుగుతుంటాయి. ఆల్ దీస్ ఇయర్స్ మన ఇండియాని ఒక రకంగా చూశారు, ఇప్పుడు ఇంకో రకంగా చూస్తున్నారు. నేనేమంటా అంటే వీ నీడ్ బెటర్ లీడర్స్. ఆల్వేస్ గుడ్ లీడర్స్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మామూలుగా తెల్లతోలోడు భారతదేశాన్ని అది బ్రౌన్ స్కిన్స్ పొగడడానికి వాడికి ఇష్టపడ్డు, నచ్చదు. ఎప్పటికీ దే ఆర్ డామినెంట్గా ఉండడానికే ఇష్టపడతారు. బట్ టుడే మోడీ ఈజ్ ద బాస్ అని తెల్లోళ్ళు పొగుడుతున్నారు అంటే కేపబిలిటీ లేకపోతే వాడు పొగడ్డు, అవసరం లేకపోతే అసలు పొగడ్డు. సో ఇన్ని రోజులు మన దేశానికి వేరే దేశాలతో అవసరం ఉండేది, కానీ ఈ రోజు మన దేశం వేరే దేశాలకు అవసరం అవుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు. బట్ ఇట్ టేక్స్ టైం. 10 సంవత్సరాల సమయం పట్టింది. ఇంకొకసారి వస్తే మన దేశంలో డెవలప్మెంట్ వస్తుంది. జీడిపి పొజిషన్ కూడా మనకు పెరిగింది. కరోనా లాంటి సిచ్యువేషన్ 140 కోట్ల ప్రజల్ని దాటుకొని కూడా కరోనా దెబ్బ నుంచి కూడా ఇవన్నీ ఓకే మోడీ గారు చెప్తున్నారు. నాకు మీ ఇంట్లో పనిచేసే ఒక మెయిడ్, మీ డ్రైవర్, మీ వాచ్మెన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మోడీకి ఎందుకు ఓటేయాలి అంటే ఎస్ ఇందులోనే చెప్తున్నా. మనము ఇన్స్టాంట్ ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆనెస్ట్లీ, కానీ ఇన్స్టాంట్ ఫ్రూట్ ఎప్పుడు ఎక్కడ రాదు. హైబ్రిడ్ పెంచినా సరే ఒక టైం లిమిటేషన్ ఉంటుంది. ఆ టైం లిమిటేషన్ తర్వాతే ఫ్రూట్ వస్తుంది. ఈరోజు నాకేమిచ్చాడు?
అని అడిగితే రేపొద్దున నీ పిల్లలు, నీ మనవళ్ళు, నీ మనవరాలు, భవిష్యత్ జనరేషన్స్ గురించి మనం ఆలోచించమా? ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకుంటా. నాకేమొస్తుంది? నాకేమిచ్చాడు మోడీ? ఏది నా 15 లక్షలు నాకు ఇయ్యలేదే అని నేను అంటా. Hmm. కాదురా వేరే పొద్దున్న నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు ఇదే భారతదేశంలో వేరే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం అడుక్కోకుండా, తిండి కోసం ఏడవకుండా, ఇక్కడ కూడా బెటర్ శాలరీస్తో, ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక 5,000 జీతం ఇస్తే వర్క్ అయ్యేది. ఇప్పుడు నిజంగా 5,000కి వర్క్ చేస్తున్నారా? ఎవరు ఎస్బీఐలో ఇంతకుముందు జీతాలు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సరే, ఎనీ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుందాము. Hmm. ఒకప్పుడు విలేజ్ అసిస్టెంట్కి నాకు తెలిసి 7-8 వేలు జీతం ఉండేది. ఇప్పుడు 7-8 వేలు ఉందా? లేదు, 20+ ఉంది. సో ఆటోమేటిక్గా శాలరీ ఖర్చులు పెరుగుతున్నప్పుడు, అంతే అదే కదా. అంటున్నారు, Hmm. ఖర్చులు పెరుగుతున్నప్పుడు సిలిండర్ కాస్ట్ ఎక్కువైందంటే కానీ 8 వేలు జీతం ఇవ్వట్లే. Hmm. ఆ రోజు 500లకు వచ్చే సిలిండరు ఈ రోజు 1000 రూపాయలు వస్తుందంటే ఆ రోజు నీకు 7,000 వచ్చే జీతం ఈ రోజు 20,000 వస్తుంది. Hmm. సో సిమిలర్గా అక్కడ సరిపోతుంది. బట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే ఈ రోజు మనం మొక్క నాటినామని అనుకోవాలి. భవిష్యత్తు కోసం ఎస్, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు రావాలి, మన దేశంలోనే మనం 3 పూట్ల తినగలగాలి, మన దేశంలోనే అరే ఇది మేము తయారు చేసినాం రా భయ్ అని చెప్పేసి సొంతంగా ఎవరికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకొని లేదా కొత్త నాలెడ్జ్ని, కొత్త టెక్నాలజీని క్రియేట్ చేసుకున్నప్పుడు స్టిల్ మోడీ గవర్నమెంట్ చాలా మందికి వాళ్ళంతటా వాళ్ళగా ఏదైనా ఒక టెక్నాలజీ కనిపెడితే ఫండింగ్ కూడా ఇస్తుంది యువతకి. సో వేరే దేశాలకు వెళ్ళిపోయి Startups. విదేశాలకి స్టార్టప్స్ విదేశాలకు అమ్ముకొని ఆ టెక్నాలజీ అంత అవసరం లేకుండా మన టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు చైనా ఎలా అలా డెవలప్ అయింది? సో వాళ్ళే Entrepreneurs తోటి వాళ్ళంతా. ఎస్ ఎంటర్ప్రినర్స్, వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అవును, అవును. కానీ వెరీ అన్ఫార్చునేట్ మనం మాట్లాడుకోవాలి, భారతదేశ యువత సోషల్ పెరగాలి. మీడియాలో పెరగాలి అంటే పని చేసేది పెరగాలి. పనిచేసేది తగ్గి దేశంలో 20-25% పని చేస్తుంటే 70% మంది ఖాళీ కూర్చొని తినేస్తారు. ఎగ్జాక్ట్లీ ఒక ఇంకా కుటుంబం family కూడా అదే అంతే కదా. సేమ్ ఫ్యామిలీలో ఒక్కరు ఉంటే ఒక్కలే వర్కింగ్ మన దగ్గర. ఒకళ్ళే వర్కింగ్, 10 మంది ఉంటే 10 మంది పని చేస్తే ఎట్లుంటది? మన వాళ్ళు సోషల్ మీడియాలో పడి ఇది మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ Hmm. సోషల్ మీడియాలో అమ్మాయిల ఫిగర్ల మీద, Hmm. అమ్మాయిల సెమీ న్యూడ్స్ వీడియోస్ మీద, Hmm. లేకపోతే ఆ కింద వెళ్ళి వాడు చూస్తాడు, తూ నీదమ్మా సిగ్గులేదు, నీ బతుకమ్మ ఎందుకు చూసావు? Hmm. దీని మీద పెట్టే ఫోకస్, అంత నాలెడ్జ్. ఇప్పుడు మరి మోడీని విమర్శిస్తూ కూర్చుంటారు, మోడీ అట్లా చేసి ఉండాల్సింది, ఇట్లా చేసి, అరే ఇంత తెలివి పెట్టుకొని నువ్వు వెళ్ళి పిఎంఓలా ఉంటారు కదా, ఇక్కడ ఎందుకున్నావు సోషల్ మీడియాలో? కామెంట్ చేయబెట్టి మళ్ళీ వాడు పనులు చేసుకుంటాను. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లవ్ ప్రపోజల్స్ సోషల్ మీడియాలోనే చేస్తారు, పెళ్లి సోషల్ మీడియాలోనే చేసుకుంటారు.